అక్కడ పోతున్న ఫోర్స్ వాళ్ళు ఎట్లా పోగలిగారు అని మీరు ప్రశ్న అడిగారు. ఎట్లా పోగలిగారు అంటే నేను చెప్తున్నాను కదా, ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థను రకరకాల ఫామ్స్లో ఉంటుంది. కొంతకాలం పని చేసి పార్టీలోనే పని చేసి లొంగిపోయిన వాళ్ళను లొంగ తీసుకొని ఆశలు చూపి, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగానే ఆశలు చూపి వాళ్ళను మళ్ళీ సల్వాజూడం, వెనకటికి సల్వాజూడం 2009లో సల్వాజూడం వచ్చింది. ఆ సల్వాజూడము ఒకదాన్ని నిర్మాణం చేసి దాని ద్వారా గృహధారణాలు, మహిళల్ని అత్యాచారాలు నానా బీభత్సం చేసే వాళ్ళు. సరే, ఒక ప్రొఫెసరు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సల్వాజూడం చట్ట వ్యతిరేకము, దాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయితే ఆ సల్వాజూడం రద్దయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళని ఏం చేయాలి, ఇంకా పార్టీ నుంచి లొంగిపోయి వచ్చిన వాళ్ళను ఏం చేయాలి, వీళ్ళందరినీ జమ చేసి ఇప్పుడు కొత్త ఫోర్స్ను తయారు చేశారు. ఆ కొత్త ఫోర్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. అంటే వాళ్ళ వేలుతోటే పొడిపించటము. వాళ్ళకి ఆ లొకేషన్స్ తెలుసు, ఆ టెర్రైన్ మీద వాళ్ళకు పూర్తి పట్టు ఉంటుంది. వాళ్ళ ద్వారా పోవటం, లోపలికి వెళ్ళటం వాళ్ళ ద్వారా కూడా సాధ్యం కాదు. కానీ వాళ్ళు అడవిలో వాళ్ళు ఆదివాసీలే కనుక, వాళ్ళు అందులో చేసి వచ్చిన వాళ్ళే కనుక, వాళ్ళు ఆ టెర్రైన్ మీద పట్టున్న వాళ్ళే కనుక, అడవిలో ఎట్లా ఉరుకులు పరుగులు తీయాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళను రిక్రూట్, మెరికల్ లాంటి పిల్లలు వాళ్ళకి జీతం కూడా ఉండదు. మేము కలిసి అడిగాము, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి జీతం కూడా ఉండదు. అంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏదో సింపుల్గా అదేదో కాంట్రాక్ట్ లేక 10,000 ఇచ్చి తీసేసుకుంటారు, డ్రెస్ ఇస్తారు, అత్యాధునికమైన ఆయుధాలు చేతులు పెట్టేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఇంత వ్యతిరేకత ఉంటుంది పార్టీ అంటే. ఆ వ్యతిరేకత, ఆ కక్ష కలుపుకొని వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నారు. అదే కాకుండా గ్రామాలను లొంగ తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ద్వారా పోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అబూజ్మడ్ లాంటి ప్రాంతాలని మొత్తం జల్లెడబడుతున్నారు కదా, అత్యంత శత్రు దుర్భేద్యమైన, అసలు ఎవరు వెళ్ళలేని ప్రాంతాల్లో సేఫ్గా కేంద్ర కమిటీ సభ్యులందరూ ఉండే ప్రాంతం అది. సో వాళ్ళు అక్కడి నుంచి ఇదేదో తేడా ఉందని చెప్పి ఇవాళ వార్త చూసినాం మేము, గరియాబాద్ ఆర్ సంథింగ్ అటువైపు వెళ్ళే క్రమంలోనే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్. అంటే ఎట్లా, మీరు చెప్పిన కారణాలైనా వేరే కారణాలు మీరు అంటున్నారు కదా, ఆబూజ్మాడు ఒక భయంకరమైన, అయితే ఆబూజ్మాడ్ లాంటి కీకారణ్యంలోకి ఇవి కూడా వెళ్ళారు కదా, మరి ఎట్లా సాధ్యమవుతుంది ఉద్యమం మనుగడ అనేది మనకు ఒక ప్రశ్నార్థకం. అయితే అంత ఫోకస్డ్గా దాదాపుగా దండకారణ్యంలో 650 క్యాంపులు ఉన్నాయి, లక్షలాది పోలీసు బలగాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది, సైన్యం ఉపయోగించే వాహనాలు ఉన్నాయి, సిఆర్పిఎఫ్, కోబ్రాలు, ఈ డిఆర్జీలు. ఒక్కసారి మనం విశ్లేషించాల్సింది ఏంటి అంటే, భారతదేశంలో ఇంకా ఏ సమస్య లేదా అంత కాన్సన్ట్రేటెడ్గా చేయటానికి. ఈ భారతదేశంలో ఉన్న దరిద్రం మీద చేయండి. ఆ డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవి 75 సంవత్సరాలు అవుతుంది. ఆ దరిద్రం పోవటానికి వెచ్చించండి. భారతదేశంలో ఇప్పటికీ ఆకలి చావులు ఉన్నాయి. మనమనటమే కాదు, అంతర్జాతీయ సంస్థలు ఒక సూచి చెబుతున్నాయి, భారతదేశంలో అంతరాలు పెరిగిపోయి ఉన్నాయి, ఆకలి ఉంది, దరిద్రం ఉంది, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ప్రామాణికమైన నీకు చదువుకున్న పిల్లలు కనబడతారే కానీ వాళ్ళ పొట్టలో ఒక అక్షరం కనపడదు. మా యూనివర్సిటీకి వస్తారు పోరగాన్లో, అసలు ఏం స్టాండర్డ్ సంవత్సరానికి స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. అంటే కింద క్వాలిటీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, అందిస్తలేము కదా. ఎటు పోతుంది ఈ దేశం అని కొంచెం ఆలోచించండి అని పాలకులకు చెబుతా ఉన్నాం.